చాలామంది ఆడియో మిక్సర్ కొనాలా, ఆడియో ఇంటర్ఫేస్ కొనాలని డౌట్‌గా ఉంటారు. యాక్చువల్‌గా చూస్తే మనకి ప్రైస్ లెవెల్‌లో చూస్తే 2 సేమ్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదా 4000, 5000 నుంచి కొంచెం మంచిది బడ్జెట్‌లో వచ్చే ఆడియో ఇంటర్ఫేస్ దొరుకుతుంది. అలాగే మిక్సర్ కూడా దొరుకుతుంది. మీకు మంచి బెహరెంజర్ కానీ, లేకపోతే యమహాలో, లేకపోతే మైకీలో ఇలా మీకు మిక్సర్లు కూడా దొరుకుతాయి. లేదా వేరే బ్రాండ్‌లకు సంబంధించినటువంటి మిక్సర్లు కూడా మనకి కొంచెం బడ్జెట్‌లో దొరుకుతాయి. అదేవిధంగా మనకి ఆడియో ఇంటర్ఫేస్‌లో కూడా ఇవే రేట్లో మనకి అహూజా కావచ్చు, ఆడియో అరే కావచ్చు, లేకపోతే ఆర్చురియా కావచ్చు, ఫోకస్ రైట్ ఇలా మనం చూస్తే మనకి ఆడియో ఇంటర్ఫేస్‌లో కూడా ఉన్నాయి. అయితే యూట్యూబర్లకి, కంటెంట్ క్రియేటర్స్‌కి ఉన్నటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? మనం చూస్తే ఇక్కడ అసలు రెండిటికి తేడా ఏంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ తేడా ఏంటంటే ఈ ఆడియో ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే ఈ మన మైక్రోఫోన్లో మనం మాట్లాడేటువంటి ఏదైనా సిగ్నల్ ఉంటుంది కదా, ఈ సిగ్నల్ని అంటే ఈ మైక్రోఫోన్లో మనం మాట్లాడినప్పుడు అది అనలాగ్లో ఉంటుంది. దాన్ని డిజిటల్గా చేస్తుందన్నమాట. అంటే అనలాగ్ టు డిజిటల్ చేసి కంప్యూటర్కి రికార్డింగ్కి పంపిస్తుంది. అలాగే మనకి కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు నేను మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను, కండెన్సర్ మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను. ఈ ఆడియో వచ్చేసి నాకు అడాసిటీలో రికార్డ్ అవుతుంది. ఈ అడాసిటీలో రికార్డ్ అవుతున్నది వచ్చేసి మనకి డిజిటల్, నేను మాట్లాడుతున్నది వచ్చేసి అనలాగ్. ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేశాను కాబట్టి ఇది అనలాగ్ టు డిజిటల్ మారుస్తూ ఉంది. అలాగే మళ్ళీ అవుట్పుట్లో నేను వినాలి అంటే ఈ డిజిటల్ దాన్ని మళ్ళీ అనలాగ్ చేసి పంపించాలి. సో అనలాగ్ టు డిజిటల్, మళ్ళీ డిజిటల్ టు అనలాగ్ చేయడానికి మనకి ఈ ఆడియో ఇంటర్ఫేస్ ఎస్పెషల్లీ యూజ్ అవుతుంది. అలాగే దీన్ని మనం సౌండ్ కార్డ్ అని కూడా అంటాం. సౌండ్ కార్డ్ అనొచ్చు, లేకపోతే ఆడియో ఇంటర్ఫేస్ అని కూడా అనొచ్చు. ఇంటర్ఫేస్ అంటే మధ్యలో ఉండేది. దీనికి మధ్యలో అంటే మనకి సిస్టమ్కి మధ్యలో, అంటే ఈ మైక్రోఫోన్కిను కంప్యూటర్కి మధ్యలో ఉన్నటువంటిది ఆడియో ఇంటర్ఫేస్. అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్. ఆడియో ఇంటర్ఫేస్ చూస్తే మనకి ఒక కనెక్షన్స్ ఉంటాయి కదా, XLR కనెక్షన్స్ కావచ్చు, లేకపోతే 1/4 ఇంచ్ కనెక్షన్స్ కావచ్చు, చాలా తక్కువగా ఉంటాయి. మీరు చూసినట్టయితే మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 8 దాకా ఉంటాయి. అంటే మీకు ఇంకా ఫోకస్ రేట్లో పెద్దది కొంటే మీరు చూస్తే అందులో 8 దాకా మీకు ఇన్పుట్స్ ఉండొచ్చు. ఓకే, అంటే బేసికల్గా మనకు ఆడియో ఇంటర్ఫేస్లో పర్పస్ ఏంటంటే మన ద్వారా సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. ఆ సిస్టంలో ఉన్నటువంటి ఏదైనా మన సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అది ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యూజిక్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ కావచ్చు, లేదంటే మన ఆడియో రికార్డర్ కావచ్చు. జస్ట్ లైక్ మనకి ఇప్పుడు అడాసిటీ ఉంది, లేకపోతే అడోబ్ ఆడిషన్ ఉంది, లేకపోతే రీపర్ ఉంది. ఇలాగ మనం కనెక్ట్ చేసేసి రికార్డ్ చేయడానికి ఆడియో ఇంటర్ఫేస్. కాబట్టి ఈ ఇన్పుట్స్ ఏవైతే మైక్రోఫోన్ కనెక్ట్ చేయడానికి ఇన్పుట్స్ ఉంటాయో, XLR కనెక్ట్ చేయడానికి ఆ ఇన్పుట్స్ కౌంట్ తక్కువగా ఉంటుంది. పర్పస్ ఏంటంటే ఇదనమాట. అఫ్ కోర్స్ దాంట్లో నుంచి మనం మళ్ళీ మానిటర్ చేయడానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే దానికి, లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకునే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కనెక్ట్ చేయడానికి, అంటే గిటారు, కీబోర్డ్ లాంటి ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి USB ఆడియో ఇంటర్ఫేస్లో అంటే మనం డైరెక్ట్గా మనం కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాం కదా, అట్లా కనెక్ట్ చేయడానికి USB ఆప్షన్ ఉంటుంది. 99% USB కనెక్షన్సే ఉంటాయి. 99 మ్యాక్సిమం మనకి కంప్యూటర్కి కనెక్ట్ చేయాలంటే USBనే ఉండి తీరాలి. అది ఏ టైప్ కావచ్చు, B టైప్ కావచ్చు, C టైప్ కావచ్చు, తర్వాత సంగతి. ఓకేనా, ఇది ఆడియో ఇంటర్ఫేస్ యొక్క స్టోరీ. ఇంకా మిక్సర్ గురించి మాట్లాడితే మెయిన్ పర్పస్ మిక్సర్ ఏంటంటే లైవ్లో మనము పర్ఫార్మెన్స్ చేయడానికి, అంటే మిక్సర్ పర్పస్ అదనమాట. మిక్సర్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే ప్రైస్ లెవెల్లో మనకి 2 అటు ఇటు సేమ్ ఉంటాయి. మనకి హై లెవెల్లో నుంచి లో లెవెల్ వరకు, లేదా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మనకి బడ్జెట్ చూసుకుంటే అన్నీ ఈ రేట్లో, సేమ్ రేట్లో మనకి మిక్సర్లు దొరుకుతాయి, ఆడియో ఇంటర్ఫేస్లు కూడా దొరుకుతాయి. అయితే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈ మిక్సర్లు మనకి లైవ్ పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ మనం మైక్రోఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత దానికి ప్రియాంప్స్ ఇవ్వడం కానీ, లేకపోతే రీవర్బ్స్ ఇవ్వడం కానీ, కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేయడం, అంటే అవుట్పుట్లో డైరెక్ట్గా ఇప్పుడు నాకు లైవ్లో అవుట్పుట్, ఇప్పుడు నేను మిక్సర్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ నేను యూట్యూబ్ లైవ్లో ఇస్తే ఏదైనా రీవర్బ్ కానీ, లేకపోతే డిలే కానీ, నేను ఎక్కువ కానీ నేను యూజ్ చేస్తే డైరెక్ట్గా మీకు కూడా అలాగే వినిపిస్తుంది. ఆడియో ఇంటర్ఫేస్లో అలా ఉండదు. ఆడియో ఇంటర్ఫేస్ మనకి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి యూజ్ అవ్వదు. ఓన్లీ ఆడియోని మనం డిజిటల్గా మార్చి డిజిటల్ నుంచి అనలాగ్గా మార్చవచ్చు. మిక్సర్ ఏం చేస్తుందంటే ఇలాగా మిక్స్ చేస్తుంది అనమాట, అంతే మిక్సింగ్కి యూజ్ అవుతుంది. తర్వాత EQs ఉంటాయి, తర్వాత కంప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా ఎడిట్ చేసేసి లైవ్లో పంపిస్తుంది. ఓన్లీ లైవ్కేనా, రికార్డింగ్కి పనికిరాదంటే రికార్డింగ్కి కూడా పనికొస్తుంది. మీరు పాడ్కాస్ట్ చేయడానికి కూడా పనికొస్తుంది. అఫ్ కోర్స్ ఆడియో ఇంటర్ఫేస్ కూడా పాడ్కాస్ట్కి పనికొస్తుంది రికార్డ్ చేసేటప్పుడు.
ఓకే, కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి లైవ్లో ఇవ్వడము, తర్వాత ఈ డిఎస్ఆర్ కావచ్చు, లేకపోతే ఈక్యూస్ కావచ్చు, లేకపోతే కంప్రెషర్ కావచ్చు, లేకపోతే మనము ఏదైనా ఎకో లాంటి ఎఫెక్ట్స్ మనం డైరెక్ట్గా యాడ్ చేసేసి అవుట్పుట్ని తీసుకోవచ్చు మిక్సర్ నుంచి. ఇంకొక పాయింట్ ఏంటంటే మిక్సర్లో మనకి ఇన్పుట్స్ జనరల్గా ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్స్ఎల్ఆర్ కాబట్టి క్వార్టర్ ఇంచ్ కావచ్చు, కంపేర్ టు అదే రేట్లో వచ్చే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4000కి మనకి ఆడియో ఇంటర్ఫేస్ వస్తుంది అనుకోండి. అదే 4000కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే 4000కి మనకి ఇంకొక ఎక్స్ట్రా ఇన్పుట్స్ కావాలంటే మనకి మిక్సర్లో దొరుకుతుంది, ఆడియో ఇంటర్ఫేస్లో దొరకకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మొన్న వరకు మనకు వచ్చినటువంటి ఆడియో ఈ మిక్సర్లో యూఎస్బిది లేదనమాట. అంటే మనం పవర్కి కనెక్ట్ చేసేసి అందులో నుంచి మనం ఆడియోని లైవ్కి ఇవ్వడానికి మాత్రం యూజ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మైక్రోఫోన్ కనెక్ట్ చేసేసి మైక్రోఫోన్ నుంచి అవుట్పుట్ తీసుకునేసి స్పీకర్కి ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ ఈ మధ్య ఏమైందంటే మనకి ఈ మిక్సర్లకు కూడా యూఎస్బి మిక్సర్ వస్తుంది. అంటే ఏమవుతుందంటే ఆడియో ఇంటర్ఫేస్ చేసే పనులు కూడా మిక్సర్లో చేసుకోవచ్చు. అంటే ఆడియో ఇంటర్ఫేస్ దేనికి మనం డైరెక్ట్గా కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాం, సేమ్ టు సేమ్ మిక్సర్ని కూడా మనం డైరెక్ట్గా కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూఎస్బి ఆప్షన్ ఉంటే. కొన్ని మిక్సర్లకి, చాలా వరకు మిక్సర్లకి మొన్న వరకు యూఎస్బి కనెక్షన్ లేదంటే మనం కంప్యూటర్కి డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వలేమన్నమాట. ఇప్పుడు ఇవ్వచ్చు. మీకు సి టైప్ కావచ్చు, లేకపోతే బి టైప్ యూఎస్బి మనకి డైరెక్ట్గా ల్యాప్టాప్కి కంప్యూటర్కి కనెక్ట్ చేసేసి ఆడియో ఇంటర్ఫేస్ చేస్తున్నటువంటి పనిని మనం మిక్సర్ ద్వారా కూడా చేయొచ్చు. అయితే కంపేర్ టు ఆడియో ఇంటర్ఫేస్లో మనకి క్లియర్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, మిక్సర్లో కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ మనకి అంత అనిపించదు. మన కంటెంట్ క్రియేషన్కి లేకపోతే యూట్యూబ్కి మనకు కావాల్సినటువంటి ఆడియో రికార్డింగ్కి మనకు అంత కనిపించకపోవచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? ఇప్పుడు వస్తున్నటువంటి మిక్సర్ మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటే యూఎస్బితో కలిసి ఉండే మిక్సర్ తీసుకుంటే ఆడియో ఇంటర్ఫేస్ లేకపోయినా సరే మనం మిక్సర్తో హాయిగా రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మైక్రోఫోన్ని మనం మిక్సర్కి ఇన్పుట్ ఇచ్చేసి దాంట్లో నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని మనం డైరెక్ట్గా మళ్ళీ అవుట్పుట్ లాగా స్పీకర్కి ఇవ్వకుండా యూఎస్బితో మనం కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే సేమ్ టు సేమ్ ఆడియో ఇంటర్ఫేస్ చేస్తున్న పని మిక్సర్ కూడా చేస్తుంది. కోర్స్ దాంతోపాటు ఉన్నటువంటి ఎఫెక్ట్స్ కూడా, ఆ మిక్సర్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ కూడా మనకి ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా, అంటే అందులో ఉన్నటువంటి ఇన్బిల్ట్ ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా మనం కంప్యూటర్లో, ఆడాసిటీలో, రీపర్లో మనం కావాలంటే రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు వస్తున్నటువంటి మిక్సర్లో మీరు యూఎస్బి ఉన్నటువంటి మిక్సర్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బడ్జెట్లో ఉన్నటువంటి మిక్సర్లు నేను లిస్ట్ ఇస్తాను, అవి మీరు తీసుకోవచ్చు. బట్ ఒకటి, ఆడియో మిక్సర్ చేస్తుంది, ఇంటర్ఫేసే చేస్తుంది. పర్పస్ఫుల్లీ ఇంటర్ఫేస్ దేనికి యూజ్ చేస్తామంటే మన డిఏడబ్ల్యూకి, అంటే మ్యూజిక్ ప్రొడక్షన్కి మనం యూజ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, అంటాం మనం, డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్కి కనెక్ట్ చేయడానికి ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారు. ఎందుకంటే మిక్సర్ కంటే ఆడియో ఇంటర్ఫేస్లో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది నేను చూశాను కూడా. ఓకే, సో ఇవి రెండు డిఫరెన్స్ అనమాట. మీకు ఏం కావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను కింద ఏం చేస్తానంటే కొన్ని బడ్జెట్లో వస్తున్నటువంటి మిక్సర్లు, ఈ మ్యాకీకి సంబంధించినటువంటి మిక్సర్ కావచ్చు, యమహాకి సంబంధించినది కావచ్చు, తర్వాత ఎంఎక్స్కి సంబంధించింది కావచ్చు, తర్వాత మనకి అకోస్టిక్ వస్తుంది కదా అది కావచ్చు. సో ఏదైనా సరే బడ్జెట్లో వస్తున్నటువంటి మిక్సర్లు కొన్ని ఇస్తాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఆడియో ఇంటర్ఫేస్ కూడా బడ్జెట్లో వస్తున్నటువంటి ఆడియో ఇంటర్ఫేస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, పర్పస్ ఇది. సో రెండు కూడా మనకి కంటెంట్ క్రియేషన్కి అయితే తప్పకుండా యూజ్ అవుతాయి. ఈ మిక్సర్ ద్వారా మనం ఇప్పుడు వస్తున్నటువంటి పాడ్కాస్ట్లు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి మనం అందులో వీలైనన్ని ఎక్కువగా, అంటే 1, 2, 3, 4 మైక్రోఫోన్స్ మీరు కనెక్ట్ చేసేసి దాన్ని మనము పాడ్కాస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి రీసెంట్గా వస్తున్నటువంటి ఆడియో ఇంటర్ఫేస్లలో కూడా అక్కడక్కడ ఈక్యూస్ కనిపిస్తున్నాయి, కాకపోతే రేట్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్ని జూమ్, టాస్కామ్ లాంటి మిక్సర్లు మీరు చూసినట్లయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం బాగానే రేట్ ఎక్కువగా ఉంటుంది. అందులో మనకి ఇన్బిల్ట్ రికార్డర్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 కలిసి మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ మిక్సర్లోనే మనకి రికార్డ్ కూడా అయిపోతుంది. అంటే మనకి ఇంకా కంప్యూటర్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మనము మైక్రోఫోన్ని కనెక్ట్ చేసేసి ఆ ఇన్బిల్ట్లో ఉన్నటువంటి రికార్డింగ్ మనం రికార్డ్ చేస్తే అందులోనే పాడ్కాస్ట్ మొత్తం రికార్డ్ అవుతుంది.
ఈ రోడ్ మనకి పాడ్కాస్టర్ అని చెప్పేసి వస్తున్నాయి కొన్ని, రోడ్ పాడ్కాస్టర్ కావచ్చు, తర్వాత మైకిలో డిఎల్జీ కావచ్చు. ఇవి కూడా కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, మీకు 40,000 ప్లస్ ఉంటుంది. ఇది కూడా అదే పర్పస్ చేస్తుంది, కొంచెం డిజిటలైజ్గా ఉంటుందన్నమాట. బట్ బడ్జెట్లో మనకి చూడాలనుకుంటే 3,000, 4,000, 5,000, 6,000 ఈ రేంజ్లో మనకి ఆడియో ఇంటర్ఫేస్ కూడా వస్తుంది, మిక్సర్ కూడా వస్తుంది. లిస్ట్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్లు ఎక్కువ కనెక్ట్ చేయాలంటే మిక్సర్ తీసుకోండి, లేదా నాది పర్పస్ బేసిక్గా ఉందంటే మీరు ఆడియో ఇంటర్ఫేస్ తీసుకోవచ్చు. ఓకే, కానీ పర్పస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. యూఎస్బి ఉన్నటువంటి మీరు మిక్సర్ తీసుకుంటే డైరెక్ట్గా కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.